నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. నేడు కార్తీక శుద్ధ ఏకాదశి. దీనిని ప్రమోదిని ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజే శ్రీ మహావిష్ణువు 4 నెలల యోగ నిద్ర నుండి మేల్కొంటారని పురాణాలు చెప్తున్నాయి. అలాగే నేటితో పవిత్రమైన చాతుర్మాస్య వ్రత దీక్ష ముగుస్తుందని అంటారు. నిలిచిపోయిన అన్ని శుభకార్యాలు ఈ రోజు నుండి తిరిగి ప్రారంభమవుతాయని అర్థం. ఇది మరుసటి రోజు జరిపే తులసి కళ్యాణంకు క్షీరాబ్ది ద్వాదశికి నాంది పలుకుతుందని అంటారు. నేడు చేసే ఉపవాసం చాలా మంచిదని, మోక్షం లభిస్తుందని విశ్వసిస్తారు. ప్రమోదిని ఏకాదశి సందర్భంగా శనివారం రోజున ఉస్నాబాద్ పట్టణంలోని కాశీ మర్కతలింగేశ్వర స్వామి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు భక్తుల రాకతో ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. మహిళల పారాయణం, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, దీపాల ప్రజ్వలన, ఉపవాసం, దీపదానాలతో దేవాలయాలు రద్దీతో కిక్కిరిసిపోయాయి. కార్తీక ఏకాదశి ఉపవాసం చేసేవారికి 1,00,000 యజ్ఞాల పుణ్యం లభిస్తుందని పూర్వీకుల ఆచారం. శివుడు మెచ్చిన మాసం కార్తీకం.
చేసేదా ఆలకించరా శివ సంరక్షకుండవని నిన్ను మృక్కెదా కరుణించరవో శివ నీ నామమే పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ నీ ధ్యానమే శ్రీశైల నివాసం ఓం నమః శివాయ 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 నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ నీ తపస్సు యోగా ధ్యానం ముక్తిని పొందే మార్గం అభిషేకార్చనలతో నిన్ను పూజించి చేసేదా ఉపవాసం ఆ రుద్ర జన్మ నక్షత్రం అత్యంత మహాపవిత్రం లింగోద్భవాన నీ రూపం స్వయంభులింగ ప్రణామం పార్వతీ పరమేశ శరణం పృథ్వీరాస వామదేవాయ నమః ఓం భవాయ నమః ఓం త్రిలోకేశాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం త్రిలోకేశాయ నమః ఓం శివప్రియాయ నమః నాగేంద్రహారాయ త్రిలోకనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ బిల్వార్చనలతో నిన్ను సేవించద భగవతే నమః కేతకి పుష్ప ప్రసాదం చిత్తరూపేణ శివోహం భోలా శంకర కోపం దిగమింగి నన్ను రక్షించు కామధేనువుకు వసగిన మోక్షం నాకు అందించు ఆది దేవతల పూజార్హుడా గిరి ప్రియాయ నమః
హఠయోగా ధ్యానం ముక్తిని పొందే మార్గం అభిషేకార్చనలతో నిన్ను పూజించి చేసేదావు తులసీ దళాలతో తులతూచుదామంటే తులసీ దళాలతో తులతూచుదామంటే రుక్మిణమను నేను కానయ్యా ఓ వెంకటేశ అంత శక్తి నాకు లేదయ్యా రుక్మిణమను నేను కానయ్యా ఓ వెంకటేశ అంత శక్తి నాకు లేదయ్యా తులసీ దళాలతో తులతూచుదామంటే తులసీ దళాలతో తులతూచుదామంటే వేద మంత్రాలతో పూజ నీకు చేద్దామంటే వేద మంత్రాలతో పూజ నీకు చేద్దామంటే పంతులయ్యను నేను గానయ్యా ఓ వెంకటేశ అంత యుక్తి నాకు లేదయ్యా వెంకటేశ పంతులయ్యను నేను కానయ్యా ఓ వెంకటేశ అంత యుక్తి నాకు లేదయ్యా తులసీ దళాలతో తులతూచుదామంటే తులసీ దళాలతో తులతూచుదామంటే అందమైన పాట నీకు పాడదామనుకుంటే అందమైన పాట నీకు పాడదామనుకుంటే అన్నమయ్యను నేను గానయ్యా ఓ వెంకటేశ అంత గాత్రం నాకు లేదయ్యా అన్నమయ్యను నేను గానయ్యా ఓ వెంకటేశ అంత గాత్రం నాకు లేదయ్యా తులసీ దళాలతో తులతూచుదామంటే తులసీ దళాలతో తులతూచుదామంటే ఏడు కొండలు నేను నడచి ఎక్కుదామంటే ఏడు కొండలు నేను నడచి ఎక్కుదామంటే నడవలేని వాణ్ణి నేనయ్యా ఓ వెంకటేశ అంత శక్తి నాకు లేదయ్యా నడవలేని వాణ్ణి నేనయ్యా ఓ వెంకటేశ అంత శక్తి నాకు లేదయ్యా తులసీ దళాలతో తులతూచుదామంటే తులసీ దళాలతో తులతూచుదామంటే నిండు భక్తితో నిన్ను పూజిద్దామనుకుంటే నిండు భక్తితో నిన్ను పూజిద్దామనుకుంటే రామదాసు నేను కాదయ్యా ఓ వెంకటేశ అంత భక్తి నాకు లేదయ్యా
రామదాసు నేను కాదయ్యా ఓ వెంకటేశ అంత భక్తి నాకు లేదయ్యా తులసీ దళాలతో తులతూచుదామంటే తులసీ దళాలతో తులతూచుదామంటే డబ్బు ఖర్చు పెట్టి నీకు పూజలు చేద్దామంటే సామి డబ్బు ఖర్చు పెట్టి నీకు పూజలు చేద్దామంటే రాజును నేను కాదయ్యా ఓ వెంకటేశ అంత డబ్బు నాకు లేదయ్యా రాజును నేను కాదయ్యా ఓ వెంకటేశ అంత డబ్బు నాకు లేదయ్యా తులసీ దళాలతో తులతూచుదామంటే తులసీ దళాలతో తులతూచుదామంటే మనసారా గోవింద అని నేను పలికితే గోవింద మనసారా గోవింద అని నేను పలికితే నీ కరుణ చూపరావయ్యా ఓ వెంకటేశ మమ్ములను ప్రోవరావయ్యా నీ కరుణ చూపరావయ్యా ఓ వెంకటేశ మమ్ములను బ్రోవరావయ్యా నీ కరుణ చూపరావయ్యా ఓ వెంకటేశ మమ్ములను బ్రోవరావయ్యా నీ కరుణ చూపరావయ్యా ఓ వెంకటేశ మమ్ములను బ్రోవరావయ్యా